కార్తీక పురాణం 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము. అంబరీషుడు చక్రాన్ని చూచి, విష్ణు భగవానునికి ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తున్నాను. ఈతడు వేదం చదువుకున్నవాడు, అందుచేత సంతోషంతో కాపాడు. ఇతనిని చంపుట న్యాయం కాదు. చంపడం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఈతని ప్రాణాలకు బదులు నా ప్రాణాలిస్తాను. బ్రాహ్మణ వధ మాను, కాకపోయినట్లయితే నాతో యుద్ధానికి సిద్ధపడు. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినప్పటికీ, నీవు నాకు దైవమైనప్పటికీ నీతో నేను యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మ వివరించాడు. అయినప్పటికీ జగడం ఎందుకని నేను నిన్ను యాచించాను. నీవు సకల దేవతలకు జయింపరాని దానివి అని నీ బలం హెచ్చుని నేనెరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీమన్నారాయణుడు ఆదిగా గల వేలుపులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందకి దోచిన వెంటనే మునీంద్రుని వదులుతావు. నీవు ప్రాణాల మీద ఆశ ఉంటే, విష్ణు భగవాని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణుజొచ్చిన మునీంద్రుని వదులు అని అంబరీషుడు అన్నాడు. ఆ మాటలకు సుదర్శనం ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలన్న ఉద్దేశంతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను మధుకైటబాలను చంపాను. చంపడానికి సాధ్యం కాని రాక్షసుల్ని ఎందరినో చంపాను. ఈ దూర్వాసుని చంపడం ఎవరి తరం కాదు. అతడు నిన్నీ దశకు తెచ్చాడు. నేను బ్రహ్మశంకరుల తేజస్సులు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మరుద్ర తేజాలను మీరిన నన్ను, క్షత్ర తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది. నీవు మూర్ఖత్వంతో మంచి చెడులు ఆలోచించకుండా పోరుకు సమకట్టావు. నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు నేను ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, ఓ సుదర్శనమా, నా దేవుని సమాధానం విని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వాన్ని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద, గోవుల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం, అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాము, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శుని లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత భేదం ఉంది. నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విష్ణువాంశ నీలో ఉంది. నమస్కారం, నన్ను క్షమించు అంటూ సాష్టాంగపడ్డాడు. సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యాడు. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ, విన్నప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయని అత్రి మహర్షి వివరించాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 28వ అధ్యాయం సంపూర్ణం.